Choo Adventure Time! చందమామ కథలు. అనగనగా ఆకాశంలో మిణుకు అనే ఒక చిన్న నక్షత్రం ఉండేది. అది చాలా చిన్నది, కాని ఎంతో అందంగా ఉండేది. ప్రతి రాత్రి మిణుకు తన చిన్ని వెలుగుతో ఆకాశంలో మెరుస్తూ ఉండేది. మిణుకు పక్కన మహాస్ అనే ఒక పెద్ద నక్షత్రం ఉండేది. అది చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండేది. ఆ పెద్ద నక్షత్రం ముందు తన వెలుగు ఎవరికీ కనిపించదని మిణుకు చాలా దిగులుగా ఉండేది. ఒక రాత్రి కిట్టు అనే చిన్న పిల్లాడు ఆడుకుంటూ అడవిలో దారి తప్పిపోయాడు. చీకటి పడటంతో కిట్టుకు దారి సరిగ్గా కనిపించలేదు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు అతనికి భయం కలిగించాయి. కిట్టుకు చాలా భయం వేసి ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మా, నాన్నా అని పిలుస్తున్నా ఎవరికీ వినిపించలేదు. చీకటిలో తన ఇల్లు ఏ దిక్కున ఉందో అతనికి అస్సలు అర్థం కాలేదు. ఆకాశం నుండి మిణుకు కిట్టును చూసింది. పిల్లాడు ఏడుస్తుంటే మిణుకు మనసు బాధపడింది. పాపమా చిన్న పిల్లాడు, నేను ఎలాగైనా అతనికి సహాయం చేయాలి అని మిణుకు నిశ్చయించుకుంది. మిణుకు తన శక్తినంతా కూడగట్టుకుంది. మునుపెన్నడూ లేనంతగా బలంగా మెరవడం మొదలుపెట్టింది. తన చిన్న వెలుగునంతా ఒక సన్నని బంగారు కిరణంలా మార్చి కిట్టు ఉన్న చోటికి పంపింది. అకస్మాత్తుగా కిట్టు ముందు ఉన్న దారి వెలుగుతో నిండిపోయింది. కిట్టు ఏడుపు ఆపి ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశాడు. అక్కడ చిన్న మిణుకు తన కోసం ప్రకాశిస్తూ కనిపించింది. ఆ వెలుగు చూపిన దారిలో కిట్టు మెల్లగా నడవడం మొదలుపెట్టాడు. దూరం నుండి తన ఇంటి వెలుగులు కనిపించగానే కిట్టు ఎంతో సంతోషించాడు. వడివడిగా అడుగులు వేస్తూ అడవి దాటాడు. తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఆకాశం వైపు చూశాడు. తనకి దారి చూపిన మిణుకు వైపు చూసి సంతోషంగా చేయి ఊపుతూ, ధన్యవాదాలు చిన్న నక్షత్రమా అని చెప్పాడు. ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. నేను చిన్నదాన్నే కావచ్చు, కాని సరైన సమయంలో నా వెలుగు ఒకరికి దారి చూపించింది అని గ్రహించింది. ఆ రాత్రి మిణుకు ఆకాశంలో అన్నిటికంటే అందంగా మెరిసింది.